హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే, కాంగ్రెస్ పార్టీలో ఎన్నో పదవులు అనుభవించిన నేతలు 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయినా పార్టీ పటిష్టానికి ఏం చేశారో తెలియదు, కానీ అప్పుడప్పుడు వచ్చి హడావుడి చేస్తూ ఉంటారు. అందులో ఎక్కువగా వినిపించే పేర్లు మాజీ ఎంపీలు ఉండవల్లి అరుణ్ కుమార్, చింతామోహన్. ఉండవల్లి ప్రతినిత్యం వార్తల్లో ఉంటారు. అందున వైఎస్ షర్మిల కాంగ్రెస్ బాధ్యతలు తీసుకునే ముందు, తీసుకున్నాక ఆయన చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి. గతంలో వైఎస్ షర్మిల రాక వల్ల ఏపీ కాంగ్రెస్కు అంత లాభం లేదన్న ఉండవల్లి కొద్ది రోజుల్లోనే తన మాట మార్చేశారు. ఆయన స్వరంలో మార్పు వచ్చింది. రాజమండ్రి పర్యటనలో వైఎస్ షర్మిల ఉండవల్లి అరుణ్ కుమార్తో భేటీ అయ్యారు. తమ మధ్య జరిగింది మర్యాదపూర్వక సమావేశమేనని, పాత సంగతుల గురించి మాట్లాడుకున్నామని, వైఎస్ రాజశేఖర రెడ్డి నాటి సంగతులు గుర్తు చేసుకున్నామని ఉండవల్లి తెలిపారు. మొదటిసారిగా షర్మిలతో ఎక్కువసేపు మాట్లాడానన్నారు. వైఎస్ షర్మిలతో మాట్లాడాక ఒక విషయం అర్థమైందని, రాజకీయాల్లో చాలా ఎత్తుకు ఎదుగుతుందని చెప్పుకొచ్చారు. ఏపీలో షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ పుంజుకునే అవకాశాలు ఉన్నాయని, ప్రత్యేక హోదా, పోలవరం తీసుకొస్తే ఏపీలో కాంగ్రెస్కు పునర్వైభవం వస్తుందని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. మరోవైపు తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ది వింత మనస్తత్వం. చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీనే అంటిపెట్టుకుని ఉన్న ఆయన కాంగ్రెస్ పార్టీ గురించి కంటే వ్యక్తుల గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. చిరంజీవిని మళ్ళీ రాజకీయాల్లోకి రావాలన్నారు. తిరుపతి అసెంబ్లీ నుంచి చిరంజీవి పోటీ చేస్తే సీఎం కావడం ఖాయమన్నారు. తిరుపతి అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా చిరంజీవి పోటీ చేస్తే 50,000 మెజారిటీతో గెలిపిస్తామన్నారు. చిరంజీవి తిరుపతి నుంచి పోటీ చేస్తే సీఎం కావటం ఖాయమని, పోటీకి దిగాలా వద్దా అన్న విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది చిరంజీవేనని చింతామోహన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి సీఎం కావాలని కోరుకుంటున్న కాపులకు ఇదే మంచి అవకాశం అని చెప్పారు. 2 వారాల క్రితమే ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని, 130 అసెంబ్లీ, 20 లోక్సభ స్థానాలు తమ పార్టీ గెలవబోతుందని చింతామోహన్ జోష్యం చెప్పారు. షర్మిల రాకతో కాంగ్రెస్ పార్టీలో నయాజోష్ గ్యారంటీ అని చింతామోహన్ అన్నారు. తాజాగా కోడికత్తి సీను వ్యవహారం పైన చింతామోహన్ మాట్లాడారు. విశాఖ విమానాశ్రయంలో జరిగిన కోడికత్తి దాడి ఒక నాటకమని వ్యాఖ్యలు చేశారు. విశాఖ విమానాశ్రయంలోకి గుండు సూదు కూడా ప్రవేశించలేదని, పటిష్ట భద్రత ఉంటుందని, కోడికత్తి దాడిలో జగన్ దేహం నుంచి రక్తం ఎలా వచ్చిందని ప్రశ్నించారు. నిందితుడు సీను వద్ద కత్తి లేదని భద్రతా సిబ్బంది స్పష్టం చేసిందన్నారు. కోడికత్తి నిందితుడు సీనును ప్రాణాలు తీసేందుకు అధికార పార్టీ సిద్ధంగా ఉందన్నారు. దళితుడు, అమాయకుడు అయిన సీనును ఇరికించడం అన్యాయమని చింతామోహన్ అన్నారు. సీనును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్కి పూర్వవైభవం వరకు చెప్పడం బాగానే ఉన్నా 2024లోకి అధికారంలోకి వస్తుందని జోష్యం చెప్పడం పైన పలు విమర్శలు వస్తున్నాయి. నేల విడిచి సాము చేయటం మంచిది కాదని, కాంగ్రెస్ పటిష్టానికి మాజీ ఎంపీలంతా పనిచేయాలని కాంగ్రెస్ వాదులు అభిప్రాయపడుతున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్.